ఆన్లైన్ ఆరోగ్య సలహాలను నమ్మడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చికిత్స ఆలస్యం కావచ్చు. ఇటీవలి ఒక కేసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డయాగ్నోసిస్ కోసం ఉపయోగించడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను వెల్లడించింది. ఐర్లాండ్ కు చెందిన 37 ఏళ్ల వ్యక్తి మింగడంలో ఇబ్బంది మరియు ఇతర లక్షణాలను గమనించినప్పుడు చాట్ జీపీటీని సంప్రదించాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అతని లక్షణాలు బహుశా అపాయకరం కాదని చెప్పి డాక్టర్ని సంప్రదించడాన్ని ఆలస్యం చేయడానికి కారణమైంది. కొన్ని నెలల తర్వాత అతని లక్షణాలు తీవ్రమై అతనికి 4వ దశ గొంతు క్యాన్సర్ నిర్ధారణ అయింది. అతను కేవలం 5 నుండి 10% మాత్రమే జీవించే అవకాశం ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధారణ సమాచారాన్ని అందించగలదు, కానీ అది నిజమైన డాక్టర్ లాగా లోతైన అవగాహన కలిగి ఉండదు. తప్పుడు భరోసా ఇవ్వవచ్చు మరియు తీవ్రమైన పరిస్థితులను గుర్తించకపోవచ్చు. నిరంతర లేదా కొత్త ఆరోగ్య లక్షణాలు కనిపించినప్పుడు కేవలం ఆన్లైన్ తనిఖీ మాత్రమే కాదు, వైద్య నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాచారం కోసం ఉపయోగకరమైన సాధనం, కానీ మీ ఆరోగ్యం కోసం నిపుణుల వైద్య సలహా అన్నిటికంటే అత్యవసరమైనది.